టైమ్ అండ్ వర్క్ సంబంధించిన ప్రీవియస్‌గా ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీలో వచ్చిన క్వెషన్స్ ఇవి. ఫస్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే 15 మంది ఒక పనిని 30 రోజుల్లో చేస్తారు. అదే పనిని 20 మంది ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారనేసి మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఇటువంటి క్వెషన్స్ మనకి ఇచ్చేటప్పుడు కొన్ని ఫార్ములాస్ ఉంటాయండి. సింపుల్ ఫార్ములా ఇందులో ఒకటి ఉంటది. ఎంతమంది చేస్తున్నారు, ఎన్ని రోజులు చేస్తున్నారు, ఎన్ని గంటలు చేస్తున్నారని ఇవన్నీ కూడా మల్టిప్లికేషన్ చేసుకొని పని ఎంత చేశారని దాంతో డివిజిబుల్ చేస్తే మనకి ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న క్వెషన్స్ ఇవి. అయితే ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే 15 మంది ఒక పనిని 30 రోజుల్లో చేస్తున్నారు అన్నారు. అంటే 15 మంది మనకి 30 రోజుల్లో సమ్ వర్క్ ఎంతో చేస్తున్నారు. అది ఒక వర్క్ అనుకుంటే. నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ ఇచ్చారు. అదే పనిని 20 మంది చేస్తున్నారు. అంటే మనుషులు పెరిగారు. అయితే ఎన్ని రోజుల్లో చేస్తారు అని మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. పని మాత్రం ఈక్వల్గానే ఉంది. ఓకే, ఇలా ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఏమొస్తుంది? 15 × 30 × 1 అనేది రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమొస్తుంది? 20 × క్వశ్చన్ మార్క్ × 1 అనేది రావడం జరుగుతుంది. ఓకే, అయితే మనకి ×1 ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే కాబట్టి మనం దీన్ని ఎలా రాసుకుంటాము? 15 × 30 ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇటువైపు ఉంటే ఇక్కడ డివిజిబుల్ అవుతుంది కదా, ఇక్కడ మల్టిప్లికేషన్ అవుతుంది 20, ఇటువైపు వస్తే ఏమొస్తుంది? డివిజిబుల్ అవుతుంది కదా. క్వశ్చన్ మార్క్ మనం ఎన్ని రోజులు అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 10 2s 10 3s ఇప్పుడు మనకి ఎంత వస్తుంది? 45/2. ఈ 45/2ని మళ్ళీ డివిజిబుల్ చేస్తే 2 2s 0.5 అంటే 22.5 డేస్లో మనకి వర్క్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో 22.5 ఎక్కడుంది? 4th ఆప్షన్లో ఉంది కాబట్టి మనకి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 3 అబ్బాయిలు 5 మంది అమ్మాయిలు 6 రోజుల్లో ఒక పని చేస్తారు. ఇది ఒక సెంటెన్స్. నెక్స్ట్ 2 అబ్బాయిలు 7 మంది అమ్మాయిలు 8 రోజుల్లో చేస్తారు. ఇది ఒక సెంటెన్స్. అయితే 8 మంది అమ్మాయిలు మాత్రమే ఎన్ని రోజుల్లో పని చేస్తారనేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు కొద్దిగా క్యాలిక్యులేషన్ చేయాలి. చిన్న ఫార్ములాస్ ఉంటాయి చూడండి. ఏం చేస్తారంటే ఫస్ట్ మనకి రాసేసుకోండి. ఇక్కడ అబ్బాయిలు అని రాసేసుకోండి. నెక్స్ట్ అమ్మాయిలు కూడా ఉన్నారు కాబట్టి అమ్మాయిలు అని రాసేసుకోండి. నెక్స్ట్ డేస్ ఉన్నాయి కదా, రోజులు, అవన్నీ ఇలా రాసుకోండి. అంటే ఇప్పుడు మనం అబ్బాయిలు ఫస్ట్ సెంటెన్స్లో ఎంతమంది అబ్బాయిలు ఉన్నారని చెప్పారు? 3 అబ్బాయిలు ఉన్నారని చెప్పారు, 5 మంది అమ్మాయిలు ఉన్నారని చెప్పారు, 6 రోజుల్లో వర్క్ చేస్తారని ఇచ్చారు. అంతే కదా. నెక్స్ట్ సెంటెన్స్లో ఎంతమంది అబ్బాయిలని చెప్పారు? 2 అబ్బాయిలని చెప్పారు, 7 అమ్మాయిలని చెప్పారు, 8 రోజుల్లో కంప్లీట్ చేస్తారు అని ఇచ్చారు. అయితే మన క్వశ్చన్ సేట్ కొనుక్కోమన్నారు. 8 మంది అమ్మాయిలు మాత్రమే, అబ్బాయిలు కాదు, 8 మంది అమ్మాయిలు మాత్రమే ఎన్ని రోజుల్లో వర్క్ చేస్తారనేసి మనకి అడగడం జరిగింది. ఓకే, ఇలా ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మనం దీనికి ఏం చేస్తామంటే ఇక్కడ అబ్బాయిలు నార్మల్గా రాసుకోండి, ఇక్కడ అమ్మాయిలు అని రాసేసుకోండి. ఇలా రాసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ డేస్తో మల్టిప్లికేషన్ చేసేయండి. ఈ అబ్బాయిలు ఎంత? 3 ఉంది. ఇక్కడ రోజులతో ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయండి. 3 6 ఎంత? 18. 18 మంది అబ్బాయిలు. అలాగే అమ్మాయిలు కూడాను మల్టిప్లికేషన్ చేయండి రోజులతో. 5 6 30. ఈ రకంగా వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇది చూసుకుంటే 2 అబ్బాయిలు రెండో సెంటెన్స్లో ఉన్నారు. రోజులతో మల్టిప్లికేషన్ చేసుకుంటే 8 6 8 16. నెక్స్ట్ అమ్మాయిల విషయానికి వస్తే 7 × 8 ఎంత? 56. ఓకే, ఈ క్వశ్చన్ మార్క్ తర్వాత చేద్దాం మనం. ఇప్పుడు ఇది ఏం చేస్తామంటే దీనిలో నుంచి ఇది మనం సబ్స్ట్రాక్ట్ చేసేద్దాం. ఓకే, మైనస్ చేద్దాం. 56లో 30 తీస్తే ఎంత? మనకి 26 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 2 అనేది రావడం జరుగుతుంది. ఒకటి చూడండి, ఇక్కడ చిన్నది పెద్దది అని తేడా లేదండి. ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ అని తీసేసుకోవచ్చు, పైన కిందన ఏదైనా తీసేసుకోవచ్చు. ఓకే, మనకి ఎంత వచ్చింది? 2:26కి వచ్చింది. 2 1s 2 13s. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చింది కదా, ఇది ఏంటి? 1:13 ఇచ్చింది. మనకి వచ్చినవి ఏంటివి? రోజులు.
1:13 అబ్బాయిలు అమ్మాయిలు వర్క్ చేస్తున్నారని అర్థం. అయితే దీన్ని సామర్థ్యాల కింద మనం కన్వర్ట్ చేయాలి. సామర్థ్యాలు కన్వర్ట్ చేయడం అంటే రివర్స్ అవుతాయి. అంటే 13:1 అనేది రావడం జరుగుతుంది సామర్థ్యాల విషయానికి వస్తే. ఓకే, ఇప్పుడు ఈ వచ్చిన వాల్యూని ఈ పైలోన ఏ వాల్యూతోనే మల్టిప్లికేషన్ చేసేసుకోవచ్చు మనం. ఓకే, ఇక్కడ వచ్చింది కదా ఈ వాల్యూని ఈ రెండింట్లో ఏ వాల్యూతోనైనా మనం మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే 16 సార్లు ఎంత మనకి 16 మనకి 208 అనేది రావడం జరిగింది. ఓకే, ఎంత 208 ప్లస్ చేసుకుందాం. నెక్స్ట్ 156 ఓకే బై ఇలాగ ఉంచండి. అయితే మనకి ఏ క్వశ్చన్ అడిగారో ఓన్లీ అమ్మాయిల గురించి మాత్రమే అడిగాడు కదా. ఇక్కడ అమ్మాయిలు ఎంతమంది వర్క్ చేస్తారని. ఈ అమ్మాయిల విషయానికి వస్తే ఇక్కడ అబ్బాయిలు ఇటువైపు కదా, ఇటువైపు అమ్మాయిలు కాబట్టి అబ్బాయిలు ఎవరు లేరు కాబట్టి అబ్బాయిలుగా 0 వేసుకుందాం. అమ్మాయిల విషయానికి వస్తే 8. ఈ వచ్చిన దానితో దీన్ని మల్టిప్లికేషన్ చేద్దాం. ఓకే, 13 0 0 ప్లస్ నెక్స్ట్ 8 1s 8. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, ఈ రెండు కూడాను యాడ్ చేద్దాం, దీంతో డివిజిబుల్ చేద్దాం ఇప్పుడు. ఓకే, 208 అనేది 56తో యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 264 అనేది రావడం జరిగింది బై 8. ఇప్పుడు ఏం చేస్తాం, 8తో దీన్ని డివిజిబుల్ చేస్తే 8 2 64 ఉంది కదా. 8 3s 24 2 4 8 3s 24 అంటే మనకి ఏమొస్తుంది 33 డేస్ అనేది ఉమెన్స్ వర్క్ చేస్తున్నారని అర్థం. కాబట్టి 33 ఎక్కడుంది, ఆప్షన్ 3లో 33 ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది మనకి 3 ఆప్షన్ అవుతుంది. ఓకే, 15 మంది స్త్రీలు ఒక పనిని 10 రోజుల్లో చేస్తారు. 15 మంది బాలలు 20 రోజుల్లో చేస్తారు. 10 మంది స్త్రీలు 15 మంది బాలలు ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు అని ఇచ్చాడండి. మనకి సెంటెన్స్ని ఇక్కడ స్త్రీలు బాలలు ఉన్నారు కాబట్టి ఫస్ట్ సెంటెన్స్లో స్త్రీలు ఉన్నారు, బాలలు లేరు, అది గుర్తుపెట్టేసుకోండి. రోజులైతే ఇచ్చారు. ఫస్ట్ దీని అంతా 15 మంది స్త్రీలు అన్నారు కాబట్టి స్త్రీల దగ్గర 15 వేసుకుందాం. బాలలు లేరు కాబట్టి 0. ఎన్ని రోజులు వర్క్ చేస్తారని చెప్పారు, 10 రోజులు వర్క్ చేస్తారు. నెక్స్ట్ సెంటెన్స్లో ఏం ఇచ్చారు, 15 మంది బాలలు ఉన్నారండి. 15 మంది బాలలు ఉన్నారు, 20 రోజుల్లో వర్క్ చేస్తారని చెప్పారు, కానీ స్త్రీలు లేరు కాబట్టి 0 వేసుకుందాం. ఓకే, మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చారు, 10 మంది స్త్రీలు అలాగే 15 మంది బాలలు ఎన్ని రోజుల్లో చేస్తారు అనేసి మనకు క్వశ్చన్ మార్క్, అంతే కదా. ఇప్పుడు మనం ఇంతకు చేసిన లెక్క ప్రకారమే ఇక్కడ స్త్రీలు వేసేసుకోండి, ఇక్కడ బాలలు వేసేసుకుందాం. ఓకే, 15 మంది స్త్రీలని రోజులతో మనం ఏం చేయమని చెప్పాము, మల్టిప్లికేషన్ చేయాలి. 15 పొదుల 150. ఇక్కడ బాలలు 0 ఉన్నారు కాబట్టి 0 × 10 ఎంత మనకి బాలలు 0నే వస్తుంది. నెక్స్ట్ స్త్రీల విషయానికి రెండో సెంటెన్స్లో స్త్రీలు లేరు కాబట్టి 0 × 20 డేస్తో చేస్తే ఎంత 0నే వస్తుంది. నెక్స్ట్ బాలలు 15 ఉంది కదా, 15 20 ఎంత మనకి వస్తుంది 300 అనేది వస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఏం చేయాలని చెప్పాము, ఒకదాంతో ఒకటి మనం సబ్స్ట్రాక్ట్ చేయమని చెప్పాము. ఇవి సబ్స్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది 300 వస్తుంది. ఇది ఎంత వస్తుంది 150 రావడం జరుగుతుంది. అయితే 151 152. ఇది ఏమని చెప్పాము, ఇవి రోజులు వస్తాయి. దీన్ని మన సామర్థ్యాల కింద కన్వర్ట్ చేయమన్నా కాబట్టి రివర్స్ అవుతాయి అని చెప్పాము. ఓకే, ఈ వచ్చిన ఈ 2:1 అనే పర్సన్ని దేంతో మనం దీంతోనే చేయొచ్చు మల్టిప్లికేషన్. ఓకే, ఈజీగా ఉంటుంది కాబట్టి ఏది ఈజీగా ఉంటే మీరు అర్థంతో చేసేసుకోండి. 2 × 0 ఎంత మనకి 0 రావడం జరుగుతుంది, ప్లస్ చేయండి అని చెప్పా. నెక్స్ట్ ఈ 1 × 300 ఎంత వస్తుంది మనకి 300 అనేది రావడం జరిగింది బై మనకి ఇచ్చిన దాంతో మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి అని చెప్పాము. ఓకే, కాబట్టి దీని కింద మీరు 10:15 వేసేసుకోండి. ఓకే, ఈ వచ్చిన దాంతో మల్టిప్లికేషన్ చేయండి. 2 × 10 ఎంత మనకి 20 వస్తుంది, అంతే కదా. 20 ప్లస్
నెక్స్ట్ 1 × 15 ఎంత మనకి 15 వస్తుంది. ఇప్పుడు ఇవి యాడ్ చేస్తే ఎంత వస్తుంది 300/35 అనేది రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఏం చేస్తాం, ఇది 5 7s 5 16s అంతే కదా. ఇప్పుడు 760తో మనం డివిజిబుల్ చేసుకుంటే ఎంత 8 ఎంత మనకి 56 4 వస్తుంది. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు 8 4/7 అని రాసుకోవచ్చు కదా. 8 4/7 డేస్లో మనకి 10 మంది స్త్రీలు 15 మంది బాలలు కలిసి 8 4/7 డేస్లో ఆ వర్క్ కంప్లీట్ అవుతుందని చెప్పారు. ఎక్కడ ఉంది మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అదే మనకి అవుతుంది. ఓకే, పి అనే ఒక పర్సన్ 10 రోజుల్లో ఒక వర్క్ చేస్తాడండి. క్యూ అనే పర్సన్ 15 రోజుల్లో చేస్తాడు. అయితే ఇద్దరు కలిసి చేస్తే ఎంత పని పూర్తి చేయగలరు, ఎన్ని రోజుల్లో అడగలేదు చూడండి, ఎంత పని చేయగలరు అని ఇచ్చాడు. మనకి ఓల్డ్ మోడల్ ఉంది కదా, పి అనే పర్సన్ ఎన్ని రోజుల్లో చేస్తారని చెప్పారు 10 రోజుల్లో చేస్తారని చెప్పాడు. క్యూ అనే పర్సన్ ఎన్ని రోజుల్లో చేస్తాడు 15 రోజుల్లో చేస్తాడు. ఇలా వచ్చేటప్పుడు మనకి ఎల్సిఎం తీసేసుకోండి అని చెప్పాం. ఓకే, ఓల్డ్ మీరు కొన్ని చూడండి ప్రాబ్లమ్స్ మీకు అర్థమైపోతుంది. 5 2s 5 3s 5 2s ఎంత 10 10 3s 30. ఓకే, మనకి 30 రావడం జరిగింది. అయితే దీన్ని ఒక రోజులో పి అనే పర్సన్ ఎన్ని యూనిట్లు వర్క్ చేస్తాడనుకుంటే 3 యూనిట్లు వర్క్ చేస్తాడు అనుకో. అదే క్యూ అనే పర్సన్ ఒక ఇన్ని 2 డేస్లో అదే 2 యూనిట్స్ వర్క్ని ఒక రోజులో చేస్తాడని అర్థం. ఓకే, అయితే ఇద్దరు కలిసి అన్నాడు కాబట్టి టోటల్ వర్క్ మనకి ఎంత జరిగింది 30 వర్క్ జరిగింది. టోటల్ వర్క్ ఎంత అని చెప్పాడు 5 అని చెప్పాడు, అంతే కదా. ఇప్పుడు మనం దీన్ని ఏ రకంగా 5 6 కదా 6 అంతే 6 డేస్లో ఒక 6 రోజుల్లో వర్క్ చేస్తాడు. కానీ ఇక్కడ ఏమని ఇచ్చాడు పని అడిగాడు, కానీ ఇద్దరు కలిసి అన్నాడు కాబట్టి ఇక్కడ 3+2 ఏదవుతుంది మనకి 5 అవుతుంది. అంటే ఇద్దరు కలిసి అంటే 5 రోజుల్లో మనకి 5 యూనిట్ల పని 6 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు అని అర్థం. కాబట్టి 5/6 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఏమవుతుంది 5/6 అంటే 6 రోజుల్లో 5 యూనిట్లు పని చేస్తారు పి ప్లస్ క్యూ అనేవాళ్ళు. మనకి పి వాల్యూ ఎంత 3 అని తెలుసు, క్యూ వాల్యూ ఎంత 2 అని తెలుసు. ఇద్దరు కలిసి అన్నాడు కాబట్టి 3+2 ఎంత మనకి 5. టోటల్ వర్క్ ఎన్ని రోజుల్లో చేస్తారంటే 6. టోటల్గా మనకి ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది 5/6 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.